మోసం చేసిన వారికి నిద్రలో కూడా మనశ్శాంతి ఉండదు. రాత్రి రమ్య మంచం మీదైతే అలా గాఢ నిద్రలో పడుకున్న రమ్యకి ఒక్కసారిగా కలలో విక్రమ్ దెయ్యమై కనిపిస్తాడు. ముఖం రక్తంతో, కళ్ళు ఎర్రగా మెరుస్తూ, "నువ్వు నన్ను మోసం చేశావు రమ్య, నా జీవితం నాశనం చేశావని" గట్టిగా ఇప్పటి వరకు జరిగింది కలే అని రమ్య భావిస్తుంది. కానీ ఎప్పుడైతే రమ్య గొంతు విక్రమ్ నులుముతాడో అప్పుడే అర్థమవుతుంది. రమ్య ఊపిరాడక చాలాసేపు అల్లాడిపోతుంది. తరువాత ఎప్పటికో విక్రమ్ వదిలిపెడితే అప్పుడు గట్టిగా రమ్య ఒక్కసారిగా గొంతు దగ్గర చూసుకుంటే నిజంగానే ఎవరో చేతితో నులిమినట్టు ఎర్రటి గీతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పుడు అర్థమైంది ఇది కల కాదు, నిజంగానే జరిగింది. అసలు ఈ రమ్య ఎవరు? విక్రమ్ దెయ్యమై ఎందుకు రమ్యని గొంతు నులిమాడు? ఎందుకు చంపాలనుకుంటున్నాడు? అసలు ఏం జరిగిందో నెక్స్ట్ షాట్ లో అప్లోడ్ చేస్తాను. మరి మీలో ఎంతమంది దెయ్యాలు ఉన్నాయని నమ్ముతారు? మీ లైఫ్ లో కూడా ఇలాంటి హర్రర్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? అయితే కమెంట్స్ లో షేర్ చేసుకోండి.